Good evening, sir. Honorable Chief Minister, Honorable Deputy Chief Minister, Honorable Ministers, respected Chief Secretary, Director General of Police, my colleagues. First, I will begin with the action taken report, sir. Organizing Vana Mahotsavam as per the directions given in the last collectors conference, Honorable CM and DCM have inaugurated state level Vana Mahotsavam. 30th ఆగస్టులో మంగళగిరి ఈకో పార్క్లో ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది సార్. అదే రోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ వన మహోత్సవ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసి దాంట్లో అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వనభోజనం ఆర్గనైజ్ చేయటము ప్రతి జిల్లాలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్కూల్ చిల్డ్రన్ వాళ్ళ పార్టిసిపేషన్తో జరిపించడం అనేది జరిగింది. అదేవిధంగా నరేగా ఫండ్స్ని ఈ ఫారెస్ట్రీ వర్క్స్కి ఇంటిగ్రేట్ చేయడానికి తమ ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారము 24-25 కోసము నర్సరీస్ రైజింగ్ కోసము 5.53 crores సీడ్లింగ్స్ టార్గెట్ పెట్టుకొని ఇప్పటి వరకు 81.77 crores మన ప్రపోజల్స్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జిల్లా స్థాయిలో కలెక్టర్స్ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 1165 ఎస్టిమేట్స్ 708 have been sanctioned by collectors, remaining are under process. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్ఎంసి వర్క్ సార్. ఫర్ 24-25 ఇప్పటి వరకు 700 cubic meters of RFDs and 61 kilometers of continuous contour trenches, 14 check dams, 677 elephant proof trenches and many percolation tanks have been executed. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ నరేగా ఫండ్స్ కింద ఎస్ఎంసి వర్క్స్కి ప్రపోజల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. సో దీన్ని రాబోయే రోజుల్లో కలెక్టర్స్ శాంక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అఫారెస్టేషన్కి ఇప్పటివరకు ఉన్నటువంటి ప్లాంటేషన్స్ 2600 hectares క్యాంపా కింద రేజ్ చేయడం జరిగింది. 700 hectaresలో మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మిస్టీ కార్యక్రమం కింద ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. 300 hectares ప్లాంటేషన్స్ సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్తో మనకి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా గత మంగళగిరిలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ వన మహోత్సవ కార్యక్రమం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారము ప్రతి నగరవనంలో ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయినటువంటి నగరవనంలో మనం అట్లీస్ట్ 1 acres ఆఫ్ మియావాకీ ప్లాంటేషన్ టేకప్ చేయాలి అనే ఉద్దేశంతో వాటికి టేకప్ చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తో. దిస్ ఇస్ ద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఆన్ ప్రీవియస్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. కమింగ్ టు ద ప్రజెంట్ స్టేటస్ సార్, ఇది గత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా కలెక్టర్స్కి తెలియపరచడం జరిగింది. యాజ్ ఎ రిమైండర్, టోటల్ ఇప్పుడు మనకి 29% ఆఫ్ ద ఏరియా, జియోగ్రఫికల్ ఏరియా ఈజ్ అండర్ గ్రీన్ కవర్. 37,421 hectares ఫార్ నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియా ఉంటే 10,221 hectares స్క్వేర్ కిలోమీటర్స్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ట్రీ కవర్ ఉంది. సో ఇంకా మనకి పొటెన్షియల్ అవైలబుల్ అన్నటువంటిది ఉంటుంది. దీని ప్రకారంగా మనం యాక్షన్ టేకప్ చేయడానికి సాధ్యమవుతుంది. సార్ 2015-17 నుంచి మనం చూసినట్టయితే సిగ్నిఫికెంట్గా ఫారెస్ట్ కవర్ గ్రోత్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. 15 to 17 మధ్యలో 3,723 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్, గ్రీన్ కవర్ అనేది పెరగటం జరిగింది. అదేవిధంగా 1921లో కూడా 641 స్క్వేర్ కిలోమీటర్స్ పెరగటం అనేది జరిగింది. సో వాట్ దిస్ ఇండికేట్స్ ఇస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ ఇఫ్ యూ వర్క్ ఇన్ ఎ కోఆర్డినేటెడ్ మేనర్ టు ఇంక్రీజ్ దిస్ గ్రీన్ కవర్ త్రూ సిస్టమాటిక్ అప్రోచ్. సార్, ఇప్పుడు యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో we have presented what has been taken up by the forest department, because mostly the SMC works
are approved under the action plan of Forest Department funds only, and mostly these are taken up in the forest areas. So as against a target of 9,421 cubic meters of RFDs, 700 has been achieved, remaining are in progress, sir. Continuous contour trenches as against a target of 127 kilometers, running kilometers, 61 kilometers have been completed. Rest are in progress. Check dams 135 ki 14 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మినీ పర్కులేషన్ ట్యాంక్స్ 1384 కి 677 కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. ఫారెస్టేషన్ 2940 హెక్టేర్స్కి గాను 2530 హెక్టేర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ప్లాంటేషన్ సీజన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇది 100% అని మనం టేకప్ చేసుకోవచ్చు సార్. అదేవిధంగా నరేగా ప్రోగ్రామ్ కింద గత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో తీసుకున్నటువంటి డిసిషన్ ప్రకారము ఈ నర్సరీస్కి యాక్షన్ ప్లాన్ తయారు చేసి కలెక్టర్స్కి సబ్మిట్ చేయడం జరిగింది. కలెక్టర్స్ 924 ఎస్టిమేట్స్కి శాంక్షన్ ఇచ్చారు. ఇంకా 354 ఎస్టిమేట్స్ కలెక్టర్స్ దగ్గర శాంక్షన్స్కి పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్, చిత్తూరు, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, కడప, ఈ నంద్యాల ఈ జిల్లాల నుంచి ఈ శాంక్షన్స్ ఎక్స్పెడైట్ చేయాలని జిల్లా కలెక్టర్లని కోరుతున్నాను సార్. ఎస్ఎంసి వర్క్స్ దీనికి కూడా మనం జిల్లా ఫారెస్ట్ అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అంటే ఈ ఆర్ఎఫ్డీస్ కానీ కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ కానీ ఈ ప్రపోజల్స్ తయారు చేసి ఫారెస్ట్ ఏరియాస్లో అంటే ఫ్రింజ్ ఏరియాస్లో అవైలబుల్ ఉన్నటువంటి వర్క్స్ని ఐడెంటిఫై చేసి నరేగా కింద ఎస్టిమేట్స్ తయారు చేసి జిల్లా కలెక్టర్లకి సబ్మిట్ చేస్తే ఇది కూడా టేకప్ చేయడానికి మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని కోరటం జరిగింది. జిల్లా కలెక్టర్లు దీన్ని శాంక్షన్స్ మీద కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నాం. సార్ ఇది లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మనం డిస్కస్ చేశాం సార్. నగరవనమ్స్ మనకి తమరి టైంలోనే గత పీరియడ్లో స్టార్ట్ చేసినటువంటి నగరవన కార్యక్రమము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ నగరవన ప్రోగ్రామ్ని నేషనల్ ప్రోగ్రామ్గా టేకప్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఉన్నటువంటి పొటెన్షియల్ ప్రతి హెక్టేర్కి 4 లక్షలు అసిస్టెన్స్ ఇస్తారు. 50 హెక్టేర్ల వరకు 22 crores వరకు ఒక నగరానికి మనము శాంక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. వితిన్ 10 kilometers ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ మనం టేకప్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు లాస్ట్ వన మహోత్సవం కార్యక్రమం రోజున ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక నగరవనం ఉండాలి, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక నగరవనం ఉండాలని. ఇప్పటికీ దాని ప్రకారం అయితే 175 కాన్స్టిట్యుయెన్సీస్కి మనకి 54 కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ ఆల్రెడీ కవర్డ్ విత్ నగరవనమ్స్. 61 నగరవనమ్స్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. బ్యాలెన్స్ 121 కాన్స్టిట్యుయెన్సీస్ మనకి కవర్ కావాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ is that please identify suitable lands where the forest land is not available. Even if it's government land or other lands, if they are willing to take up this Nagaravanams, it can be taken up in those areas and this assistance can be extended. కొన్ని జిల్లాలు అయితే 0 నగరవనం కవరేజ్ ఉన్నాయి, ఒక్క నగరవనం కూడా లేదు. వెస్ట్ గోదావరి, కృష్ణా, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఈ జిల్లాలో I request you to focus, see how best you can bring in, identify suitable lands for taking up Nagaravanams. Sir, the notification of CA blocks. This pertains to diversion of forest land for developmental projects which are important for the state. Whenever forest land is diverted, as you are all aware, compensatory land is handed over to the forest department.
that is called as compensatory afforestation block. So that has to be properly surveyed, GPS surveyed, and then notified, entered into prohibitory order book 22A. సో ఇది చేయడానికి మనకి చాలా టైం తీసేసుకుంటున్నారు. సో ఇది కొత్తగా చేంజ్ అయినటువంటి ఫారెస్ట్ రూల్స్ ప్రకారంగా చూసినట్టయితే స్టేజ్ 2 క్లియరెన్స్ కూడా మనకి సిఏ బ్లాక్స్ పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ జరగకపోతే మనకి స్టేజ్ 2 క్లియరెన్స్ ఇవ్వరు, వర్కింగ్ పర్మిషన్ అనేది కూడా ఇవ్వరు. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ద కలెక్టర్స్ ఈజ్, మనం మొన్న గౌరవ డిప్యూటీ సీఎం గారు అంటున్నారు, మనం ఇచ్చేటప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ బ్లాక్ క్లియర్గా ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని మనం హ్యాండ్ ఓవర్ చేసిస్తున్నాం. అయితే వాపస్ మనకి కాంపన్సేటరీ బ్లాక్ ఇచ్చేసరికి మనకి ఇన్ని రోజు ఇంత లేట్గా ఇవ్వటం అనేది జరగకూడదు. దయచేసి పూర్తి స్థాయిలో ప్రొసీజర్ ప్రకారంగా కంప్లీట్ చేసి సర్వే, జిపిఎస్ సర్వే అన్ని కంప్లీట్ చేసి ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ లో ఎంటర్ చేసి 22A ఎంటర్ చేసి ఇది హ్యాండ్ ఓవర్ చేసి నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇప్పటికీ మొత్తం 260 బ్లాక్స్ ఆర్ పెండింగ్. 260 బ్లాక్స్, 17,106 హెక్టేర్స్ దీంట్లో కవర్ అవుతున్నాయి. ప్రతి జిల్లాకి ఎంతెంత పెండింగ్ ఉన్నది అనేది నోట్స్ లో ఇవ్వటం జరిగింది. దయచేసి కలెక్టర్స్ దానిపైన దృష్టి సారించాలి. ఐ ఆల్సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు అప్రిషియేట్ కలెక్టర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఫర్ having focusedly worked, and he has been able to clear 17 to show a progress of 17 blocks. 17 CA blocks have been brought for notification just today morning. Thank you. ఇప్పుడు ఏది నాయుడు సార్, ఇప్పుడు మాకు మూలపేట పోర్ట్ ఉంది సార్. మాకు అక్కడ ఒక 400 ఎకరాలు అసలు ఎంత దారుణమైన వ్యవస్థ ఎలా పనిచేసి ఎంఆర్ఓ లెటర్తో ఫారెస్ట్ తీసుకుంది. అక్కడ సీసీఎల్ఏ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఎవరికి సంబంధం లేదు. ఎంఆర్ఓ ఒక లెటర్ రాస్తే ఫారెస్ట్కి ఇచ్చినట్టు రాసేశారు సార్. ఇప్పుడు ఆ మధ్యలో పనులన్నీ ఆగిపోయి నేను మొత్తం రికార్డ్ అంతా చూసాను, సీసీఎల్ గారితో కూడా మాట్లాడాను. అది ఎలా జరిగింది ఆశ్చర్యం. దానికి ప్రొసీజర్ లేదు. సీసీఎల్కి రావాలి, కలెక్టర్కి వెళ్ళాలి, ప్రొసీజర్ అంతా జరగాలి. ఒక ఎంఆర్ఓ గారు ఒక లెటర్ రాస్తే అది ఫారెస్ట్ అని రాస్తారు. శ్రీకాకుళం కలెక్టర్ సార్, శ్రీకాకుళం సార్, శ్రీకాకుళం చెప్పండి సార్. Sir, good evening, sir. Sir, this land was given as CA land for Singareni colonies in Telangana in the combined state. So, up to CA land ichin tarvata the mutation jargindi. But recently, I wrote a letter to, because some of this, almost 50% of this land is under encroachment. It is not encumbrance free. So, Singareni colony annathu maatladte, I wrote him a letter that it is better that you take land in Telangana instead of this land. So now this land, which is mutated in the favor of Forest Department long back when it was transferred. So that mutation, we need to legally look into it. And as per the Supreme Court order, once the land is recorded as forest, then FC Act becomes applicable. So then, ivaga kuda CCL gartho discuss chesanu. Both of us will sit together. We'll find out a solution that how we can avoid going to Government of India and maybe resolve it at the state level. Compensatory afforestation. Sir. No, compensatory afforestation. Sir, as Special CS said, this compensatory afforestation land, the major issue is entry into 22A and POB. So that is a precondition for notifying. Now government has delegated the power for notification under AP Forestry Act under section 24 to the PCCF. So now we are requesting collectors to ensure that this land is recorded in 22A and POB so that subsequently we do not have any land dispute. In the recent years, what we have found, sir, there are major court cases in the High Court where morning I think one of the collectors had raised that some of the land which is notified as forest as per the notification was subdivided into, subdivision was created in the survey numbers.
and these subdivisions were allotted as patta land. High Court has agreed that these are forest land, but they say that as per the procedure, the Revenue Department has to issue cancellation order, then only the petitioner can be dispossessed. So therefore, this condition has been put that unless you enter in the 22A and POB so that this becomes prohibited in the future, we don't go for notification. That is what we have been requesting collector, sir. So the last 3 months we have got substantial progress, 53 blocks with their cooperation we have been able to do. So I'm in touch with them and I'm sure remaining also we will be able to complete within next 2 months. Our target is by 31st of January we should be able to complete this complete 260 blocks notification. So what about protection of mangroves in revenue lands? We had discussed this. Mic show, That committee of Chief Secretary has recommended that wherever revenue land is having mangrove forest, such land can be proposed for notification under the Forest Act so that these can be protected, which are critical for the protection of the coastal erosion, villages, even fishing and other things. So we have almost about 500 hectares which are revenue land which could be notified, sir. So that could get added into the mangrove forest list. And of course, now with the climate change, global warming, that is, I mean, Honorable Chief Minister is already aware about it, that it is the biggest protection to the coastal villages and the coasts where we have large number of people staying. This is Nagalanka, right? Yeah, all along that area, sir. ఇప్పుడు 2-3 ఇష్యూస్. ఒకటి, మీ దగ్గర కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్ ఉంది, 17,000 ఎకరాలు. ఈ 17,000 ఎకరాలు గ్రీన్ క్రెడిట్స్ పోవచ్చునా? Yes, sir. దాన్ని వాళ్ళని రమ్మని చెప్పి కార్పొరేట్ని కూడా ఇన్వైట్ చేస్తే గ్రీన్ క్రెడిట్స్కి వెళ్తే మనకు కూడా కొంత డబ్బులు వస్తుంది, గ్రీనరీ వస్తుంది, Yes, sir. ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా చేస్తారు. యూ కెన్ ఇన్వైట్ కాంపిటీషన్ ఫ్రమ్ కార్పొరేట్. సిఏ బ్లాక్స్ లో అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మ్యాండేట్ ఉంది సార్. వాళ్ళకి కాంపన్సేటరీ అఫారెస్టేషన్ పెంచడానికి నెట్ ప్రెజెంట్ వాల్యూ, తర్వాత కొత్తగా ఫారెస్ట్ పెంచడానికి అనేది వాల్యూ కట్టి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు సార్. దాంట్లో అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేకప్ దర్ ప్లాంటేషన్ అండ్ మీరే ఇది కాకుండా వేరే ట్రిక్ కూడా టేకప్ చేయవచ్చు సార్. ఏమంటారంటే కార్పొరేట్ని కూడా రమ్మంటే వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వాళ్ళే చేస్తారు, మనకు కూడా క్రెడిట్స్ లో బాగా వస్తుంది. Sir, Danki Government of India has formulated a scheme, sir, Green Carbon Project, in which the degraded forest area which are suitable for plantation, we have already registered in the portal. We have put on that website. Now we need to have a meeting with the potential investors. So they will invest their money for raising plantations. మాట్లాడరా? Yes, ఓకే, sir. అది వర్కౌట్ చేయండి. Yes, sir. అదొకటి. We have also done one more thing, sir, regarding this mangrove forest. So we have gone for RFP. So one successful bidder has come. So now we are awaiting permission from the government. Once it comes, that complete investment will be done by that agency for reforestation of mangrove, and the carbon credit which is generated, the revenue of that 41% will come to us. And వాట్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ మ్యాంగ్రోవ్? we have almost about 500 square kilometers, sir. 500 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఎంత గ్రీనరీ అడిషనల్ గా వచ్చే అవకాశం ఉంటుంది? Sir, దాంట్లో reforestation and afforestation రెండు ఉన్నాయి, sir. Any additional carbon which is created. నో, కార్బన్ Yes. ఇస్ వన్. ఐ Yes, వాంట్ టు గో, ఇక్కడ మీరు చెప్పినప్పుడు మ్యాక్సిమం 29.23% ఉంది మన దగ్గర Yes, sir. జాగ్రఫికల్ ఏరియాలో గ్రీన్ కవర్. Yes, sir. ఇది 50కి తీసుకెళ్ళాలి, 50. ఇప్పుడు హైయెస్ట్ ఉండేది ఇక్కడికి వచ్చినప్పుడు 38.63 మన్యంలో ఉంది, అది టోటల్ ఫారెస్ట్ కాబట్టి. ఆ విధంగా మీరు చూస్తే రెండోది 37.35 తిరుపతి ఉంది, బికాస్ ఆఫ్ తిరుమల. దెన్ అన్నమయ్య ఉంది. ఆ తర్వాత మనకు వచ్చే కొందికి ఏలూరు ఒకటి ఉంది. ఇవి మీకు ఉండే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. లోయెస్ట్ వచ్చే కొందికి కొన్ని అయితే మరీ లోయెస్ట్ ఉన్నాయి. వన్ ఈజ్
వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్, కర్నూలు, గుంటూరు, బాపట్ల, వెస్ట్ గోదావరి ఇవన్నీ లోయెస్ట్లో ఉన్నాయి, కృష్ణా ఇవన్నీ లోయెస్ట్లో ఉన్నాయి సింగిల్ డిజిట్. అల్టిమేట్గా 50% పోవాలంటే ప్లెయిన్ ఏరియా ప్లస్ హార్టికల్చర్ మీరు కూర్చొని ఒక హోంవర్క్ చేసి అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసి ఇప్పుడు మనం వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాం గడిచిన కాలంలో. నౌ వాట్ ఈజ్ యువర్ యాక్షన్ ప్లాన్, వాట్ ఈస్ ది అవుట్కమ్ యు ఆర్ ప్రొజెక్టింగ్? ఇప్పుడు టెంపుల్ చెప్పారు మీరు, to increase the green cover, temple lands, one way, to protect temple lands and also to increase the green cover, and we can use temple lands. Zodiac Gardens gaani, మన వినాయక వనం, కార్తీక వనం, like thematic green spaces scheme, like horticulture crops. I think one way we can protect and also same time parallelly we can increase the green covers. Adokati we would like to put అంటే it మనం across to the ఆర్నమెంటల్ ప్లాంట్స్ పోవడమా, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఫ్రూట్ బేరింగ్ పోయి కమర్షియలైజ్ చేసి గ్రీన్ కవర్ కూడా ఇంక్రీజ్ చేయడమా? డబుల్ ఇన్కమ్, టెంపుల్ కొంత డబుల్ వస్తుంది, ఆర్నమెంట్లకు పోతే మీరు చెప్పిన even and we can increase అదే కదా సార్, ఇది కూడా ఉంది కదా మన హార్టికల్చర్ క్రాప్స్ కూడా మన హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్తే కొంతవరకు ఉపయోగపడుతుంది, గ్రీన్ కవర్ కూడా వస్తుంది. వాట్ ఈస్ ది రేషియో హార్టికల్చర్ క్రాప్స్ ఎంత వస్తుంది గ్రీన్ కవర్? Same, sir. Sir, anything? 10% వచ్చింది. Sir, anything, sir. కాబట్టి మనం రాయలసీమ ఏరియా మొత్తం హార్టికల్చర్కి వెళ్తున్నాం కాబట్టి ఎంత పెంచితే అంత గ్రీన్ కవర్ వస్తుంది. ఫారెస్ట్ ఏరియాలో ఇంటెన్సివ్గా మీరు చేయండి. టెంపుల్ ల్యాండ్స్లో ఏదైనా ఆర్నమెంటల్ ప్లాంట్స్ స్పెసీస్ కానీ, ఒక యాస్పెషియస్ ప్లాంటేషన్ కానీ, లేకపోతే హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కడైతే ఆదాయం ఎక్కువ వస్తుందో దానికి వెళ్తారు. ఈ 2-3 యాంగిల్స్లో కొంచెం వర్కౌట్ చేస్తే బెటర్గా ఉంటుంది. వాట్ ఈస్ ది మనీ యూ ఆర్ స్పెండింగ్ యాజ్ ఆన్ టుడే? డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, దీంట్లో నరేగా డబ్బుల్లో ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం? Sir, last 5 years it was zero, sir. This year we have started. So this year we have started. నర్సరీకి 81 crores ఇప్పుడు వరకు శాంక్షన్స్ ఇచ్చారు సార్. మనకి ఎస్ఎంసి వర్క్స్ టేకప్ చేస్తే మనం దాదాపు ఒక 200 నుంచి 300 కోట్ల వరకు కూడా మనకు పొటెన్షియల్ వర్క్స్ చేసే కెపాసిటీ ఉంటుంది సార్. ఆల్ ట్రెంచెస్ అన్ని పూడిపోయినాయా? ఆ ట్రెంచెస్ కొన్ని పూడిపోయినాయి సార్. ఇప్పుడు డీసిల్టేషన్ వర్క్స్ నరేగాలో కొన్ని టేకప్ చేశారు. బట్ నరేగాలో కాకుండా ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్ అయితే మనం మెషినరీతో కూడా చేయాల్సిన అవసరం పడుతుంది సార్. ఇప్పుడు ఎంత జనరేట్ చేశారు ఈసారి? క్యాష్ ఎంత వస్తుంది మీకు? Sir, good afternoon, sir. Sir, under NREGA, sir, entire year action plan చూసుకుంటే we have already generated about 19 crore mandates, sir. ఆ లెక్క కడితే ఇయర్ ఎండ్ వరకు we will definitely be like accessing about little bit more than 10,000 crores. As of now, we have already spent 6,800 crores, 68, sir. By the end of March, I am confident that we will be able to spend, sir, 10,000 crores. Out of that, roughly 4,000 crores will be for the material component, sir. And these kind of works which PCCF and Express has talked about, sir, like continuous contour trenching, nursery, forest area, nursery, like forest nursery, etc. Like or any other soil and moisture conservation works, they are all welcome work under NREGA, sir. So we will be able to support. Only thing is, as sir told, that elephant trenches, which will require heavy machinery, that we cannot support under NREGA fully. ఏమి ఎందుకు? That elephant trenches, sir, the heavy machinery. ఏమి అవును, Yes, sir. అది ఒరిజినల్గా ఉన్నాయి కదా, క్యాష్లో చేయాలి ఇది. అది దీంట్లో చేయవచ్చు సార్. అంటే పూడిపోయినటువంటివి మాన్యువల్గా చేయవచ్చు సార్. బట్ ఓడిపోయింది మాన్యువల్గా చేయొచ్చు, లేకుంటే మెషిన్స్ పెట్టి కూడా మీరు క్యాష్ కాంపోనెంట్లో యూ కెన్ డూ ఇట్. కాదు కదా, మనీ దీంట్లో చేయొచ్చు కదా అంటున్నా. ఐఎమ్ ఆస్కింగ్ యూ. Yes, sir. మెటీరియల్ కాంపోనెంట్ చేయొచ్చు కదా. Material component, sir, like there is a word play in the act, labor displacement machinery, what could do chappi, we go by that, sir. So, but we will have to examine. యూ ఎగ్జామిన్. ఒకవేళ కానీ ఉంటే ఇంత వరకంతా కొట్టిన దాంట్లో కొట్టాం, నువ్వు కొత్తగా చెప్తాను నాకు. Sir, ultimately, sir, we are doing CC road also, sir. అదే And సిమెంట్ రోడ్ కూడా చేసాం. So,
we will have to look at it. నేనేంటంటే little bit. 50% టార్గెట్ ఆన్ గ్రీన్ కవర్. 5 ఏళ్లలో మీరు హార్టికల్చర్ ప్లస్ ఎండోమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్. We are also making we are also making it in panchayats also, sir. పంచాయతీ కూడా, పంచాయతీ ల్యాండ్స్. Panchayats kuda we have given a target, sir, which I think later PR lo meeku detail istam, sir. Yeah. To increase the green cover. Tarvata, sir, one more issue has been raised regarding the dispute between revenue and forest and public dinki. We can dedicate one particular day every month for coordination at district collector chamber, and we can monitor the progress of the same through online system. Those cases which need a state level intervention can be brought to a state level committee having concerned department secretaries and head of the departments. అంటే ఏది రెవెన్యూ ల్యాండ్, ఏది ఫారెస్ట్ ల్యాండ్, ఇవన్నీ కొంచెం గొడవలు ఉన్నాయి కదా సార్, అవి ఇట్లా హ్యాండిల్ చేయొచ్చు. మీరు ఒకసారి ఐ థింక్ కలెక్టర్ షుడ్ లుక్ ఇన్ టు దట్. వీ విల్ డెడికేట్ వన్ పర్టికులర్ డే డిపెండింగ్ కలెక్టివ్ వాట్ ఎవర్. కలెక్టర్ అండ్ డిఎఫ్ఓ మీరు కూర్చొని వర్కౌట్ చేసి యూ కెన్ రికమెండ్ ఇట్. దెన్ డిప్యూటీ సీఎం కూర్చొని దాన్ని క్లారిటీ ఇస్తారు. హౌ టు డూ ఇట్, విల్ గెట్ ఇట్ డన్. తర్వాత ఈ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్, ఇండస్ట్రీస్ ఎవ్రీవేర్ గ్రీన్ కవర్ హ్యాస్ టు బి టేకన్ అప్ ఇన్ ఎ బిగ్ వే. నెక్స్ట్ 5 years మీరు ఎంతవరకు మీరు సప్లై చేయగలుగుతారు నర్సరీ అనేది కూడా మీరు కూడా చేయాలి. అదే మరి ఇండస్ట్రీస్ కూడా కెన్ టేక్ ఇట్ అప్. ఆల్ కలెక్టర్స్ కెన్ టేక్ ఇట్ అప్ ఆల్ ప్రిమిసెస్, either పంచాయత్ ఆర్ విలేజ్ కామన్స్, రెవెన్యూ హిలాక్స్, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసెస్, ఇండస్ట్రీస్ ఎవ్రీవేర్. Sir, దిస్ ఈస్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ది గవర్నమెంట్. one submission, sir. మనం ఒక డీటెయిల్డ్ గైడ్ లైన్ మనం జారీ చేయటం జరిగింది సార్. ఇంతకుముందు కూడా చేశారు తమరు. ఈసారి కూడా మనం ప్రోగ్రాంలో డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా డిస్ట్రిక్ట్ మనం కమిటీస్ మనం ఫార్మ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. అండర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్, కలెక్టర్స్ అది కోఆర్డినేట్ చేసి దాంట్లో వాళ్ళకి ఒక యాక్షన్ ప్లాన్ జిల్లాలో తయారు చేయడానికి ఫస్ట్ మీరు పనిచేయండి. నాన్ అఫిషియల్ కమిటీస్ కూడా ప్రమోట్ చేయండి, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీస్. అప్పుడు ఏంటంటే వాళ్ళకందరికీ వర్క్ ఇంట్రెస్ట్ చేస్తే దే విల్ టేక్ ఇట్ అప్ దిస్ వే. దాంట్లో ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్, దెన్ సిస్టమాటిక్ టేకింగ్ అప్ ప్రోగ్రామ్స్, ప్రకృతి పులిస్తుంది కార్యక్రమం కింద ప్రతి 3వ శనివారము స్కూల్స్, కాలేజెస్ వాళ్ళతో ఇంటరాక్షన్, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. అది ఫాలో చేయాల్సిన పెట్టగలిగితే 175 నగర వనాలు ఏవైతే అనుకున్నామో అందులో కూడా మీరు ఒక 10 acres కూడా పెట్టారు. కొన్నిటికి నగర వాటికని పెట్టారు, డిఫరెంట్ టైప్స్ పెట్టారు. 175 మినిమం ఉంటే ఈచ్ కాన్స్టిట్యున్సీ 1. దెన్ అటాచ్మెంట్ టు దట్ నగర వనం నేచర్తో అటాచ్ అవుతారని అవసరమైతే దాన్ని కూడా ఒక అడ్వైజరీ కమిటీ వేసేయండి సార్. నగరవనం అడ్వైజరీ కమిటీ, నాన్ అఫిషియల్ అడ్వైజరీ కమిటీ వేయండి. సో దట్ దే విల్ ఇన్వాల్వ్, దే విల్ మొబిలైజ్ సమ్ ఫండ్స్ ఖర్చు పెడతారు. వన సంరక్షణ కమిటీస్ ఫారెస్ట్ ఏరియాలో వేస్తారు, నగర వనాలు కూడా ఏమంటున్నాం అడ్వైజరీ కమిటీ. పర్యావరణ వాహిని అని ఒక కమిటీ ఉండేది సార్ గతంలో. Sir, currently these Nagar Vanams we are taking with 100% of India fund. So wherever Government of India fund is not applicable as per their guidelines, we can take it under Manrega. Because MGNRES, it is a permissible activity there, we can take it up. చేపించండి. And third category would be CSR and other voluntary contribution. ఎక్కడికక్కడ పబ్లిక్ ఇన్వాల్వ్ చేయండి, Yes. ఉపయోగపడుతుంది. ఇవి చేసి 50% నాకు ఈ ఇయర్ 5% వేస్తారా, 10% వేస్తారా, దాంతో రండి రేపు నెక్స్ట్ మీటింగ్కి. దానికి ఏం కావాలో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, యూ వర్క్ ఇట్ అవుట్ ది ప్రోగ్రామ్. So request to the collectors is if the institutional lands are identified specifically, ఎందుకంటే they are the first area for success of the plantation, and it can also generate income for the institutions if you go for fruit bearing plants. So such areas will be successful completely, sir, and we can concentrate on that. సార్ ఒక 2 విషయాలు సార్. ఇప్పుడు మా భవన్ అదే మోల్పేట పోర్ట్ తోటి క్లారిఫై అయ్యాడు. రెండవది, నిన్న నేను మన్యం జిల్లా వెళ్ళాను సార్. ఒక 380 గ్రామాలకు రోడ్లు లేవు. కలెక్టర్ గారు అందరం కూర్చొని 1-2 years అన్ని గ్రామాలకి రోడ్లు కంపల్సరీ వేయాలి, ఇప్పటికీ డోలీలతో వస్తున్నారు, బాగోలేదని చెప్పి డెసిషన్ తీసుకున్నాం.
ఫారెస్ట్ వారు కొద్ది మానవత దృక్పథంతో ఆలోచించారు. రోడ్డు వేసేటప్పుడు మీ భూమి ఏమి తీసుకోవడం ఏంటి ఉన్నది, ప్రతి దానికి అబ్జెక్షన్స్ వస్తున్నాయి సార్. అదొకటి జనరల్గా చెప్పి రోడ్డు వరకు 75 సంవత్సరాలు ఇంక రోడ్లు అయిపోయినాం, డోరీల్లో మోస్తున్నారు. మేము కలెక్టర్ గారు మేము అనుకున్నాం 2 years ఎట్టి పరిస్థితుల్లో 390 గ్రామాలు రోడ్లు వేద్దామని డిసైడ్ చేసాం. కొంచెం మీరు సహకరిస్తే రోడ్లకు అబ్జెక్షన్ లేకుండా. Sir, ASR is LWE notified district, Dinesh is aware. So in LWE district it is permitted. So it can be taken up. I think we can. పార్టీపురం మన్యాల ప్రాబ్లం ఉండేది చెప్పేస్తున్న తర్వాత మనకి ఏనుగుల ప్రాబ్లం విపరీతం ఉంది సార్. మా శ్రీకాకుళం మన్యం జిల్లా చాలా మంది 25 మంది చెప్పారు మన పార్టీపురం మన్యం జిల్లాలో. ఇటు కుప్పంలో కూడా ఉంది. దానికి కూడా మన ఫారెస్ట్ మినిస్టర్ గారు మనం మాట్లాడి చెప్పండి. ఈ 2 విషయాలు కొద్ది క్లారిటీ on elephant mitigation. Whatever we had. Sir, elephant recently our 20 people have completed training, sir, at Karnataka. Now we are expecting maybe by the end of this month or first week of January we will be able to get 4 Kumki elephant from there, for which a new base camp has been constructed at Palamanere. Number 2, sir, regarding this Parvatipura Manyam, we have analyzed that situation. All these 11 elephants, these are all female and calves only. There is no male. The male has gone back to Orissa because they all came from Orissa. So now we are thinking that we'll take permission from the government of India, and these 11th anyway is not a viable population. Without male, all are female. So we will take permission to capture these 11 and shift them to some other suitable place so that this problem which is being caused in the Parvatipura Munyam can be taken care of. And it's because of mining in Varissa. Yes. Sir, around 2010, these elephants came to Andhra Pradesh because of large-scale mining operations and disturbance in their natural habitat. Initially, they used to come and go back. Subsequently, because they did not find that area very congenial, so they became resident here. And from then onwards, they started staying here only. They are not going back to Orissa. But one male, which was part of this herd, somehow it went back. It never came back. Now, these elephants have become resident here only, and they are residing in the agricultural land. Chiranjeevi, could you give a timeline for that to capture them? How much time that we need? That has become a menace. Sir, 3 months, sir. 3 months. Because we need to take Government of India permission, we need to get that Kumki, because అది అంతా ప్లాన్ చేసుకొని మనం క్యాప్చర్ చేయాలి. Can you pace it up? Weekends, we will. మీరు కుప్పంది కూడా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంది. యు గెట్ ఇట్ డన్ అగైన్. We explored a few options, sir. Yes, sir. Could you communicate to sir? Sir, actually, Karnataka, Tamil Nadu, Kerala, they have successfully tried so many things, but out of which Karnataka, the most successful is that this rail plates boundary. But that is very expensive. It is costing almost about 1.5 to 2 crores per kilometer. Another is this solar vertical tentacles. That is effective. Not the solar horizontal one. The solar horizontal are able to cross. And the third thing is, we have already gone during your earlier tenure, we have gone for the elephant proof trench. So that is another effective way. Wherever the elephants are frequently coming, they are able to cross that trench also. But if we make that CC, one part, then they are not able to cross. So these are the 3 out of which these 2 are the cheapest, which is the trench and then this vertical solar fence. We have the funds also, sir, in Kampa. Yes, sir. We can communicate that part. We have that elephant mitigations are under FCA, sir. So under that we will take. చిరంజీవి కుప్పంది 2 చేసాం మనం. అవును సార్. సోలార్ ఫెన్సింగ్ Yes, sir. ప్లస్ మీ ట్రెంచెస్. Yes, sir. యు గెట్ ఇట్ రెడీ అగైన్ సెట్ రైట్. The funding, funding issues, no? Something got stuck. Ante funding, sir, we have to only do under Campa or under our own funds, sir, because there is no other scheme available to us, sir. So you said you have enough funds, right? Under Campa we have, sir, but that we need to get it from the state government, sir. Ante pratisari మనం బిల్ సబ్మిట్ చేయాలి, అది తీసుకోవాలి. క్యాంపా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా Compulsory afforestation, sir. కంపల్సరీ అఫారెస్టేషన్ ఫారెస్ట్ కి ఇచ్చింది. We have almost about 1850 crores, sir. నో అంత డబ్బులు వచ్చిందా మనకి అది? Yes, sir. అప్పుడు వచ్చింది సార్. మొత్తం స్టేట్ ట్రెజరీకి వెళ్ళింది సార్. ఇట్స్ అవైలబుల్ విత్ ద స్టేట్. అన్ని అగాధంలో గడిపోయాయి. అంతే అంతే సార్. నోబడీ కెన్ హెల్ప్ ఇట్. వి హావ్ టు డిగ్ నౌ. ఎక్కడుందో అర్జునాయుడు గారు 50 కోట్లు వచ్చినాయి, వెళ్ళిపోయింది. ఓకే సార్
పోలీసులు అందరూ ఉన్నారు, ఎన్క్వైరీ చేద్దాం. ఓకే, మీరు ఇంకొకటి ఫారెస్ట్ ఫైరింగ్ ఒకటి ఉంది. ఆ ఫారెస్ట్ ఫైరింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు డ్రోన్స్ కూడా వచ్చాయి. వాట్ ఈస్ ది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చూడండి. చూసి ఎవ్రీ డిఎఫ్ఓ దగ్గర ఒక డ్రోన్ పెట్టి కెన్ యూ కంట్రోల్? Tell me what we had discussed as Currently, sir, we have this forest fire alert system. So that is giving us 375 meter by 375 కంటే ఎక్కువ ఎక్కడైనా ఫైర్ ఉంటే that is captured, and we get with a lag of about 3 to 4 hours. So our locations, manam through our mobile phone, we are communicating to the B-level officer in the field, and then asking them to go there. And this year we want to put more focus on prevention then subsequently control. ఎందుకంటే ఫైర్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో now we are asking them to clear the fire lines, mobilize the community, talk to them, create awareness in them, take their help, train the staff, purchase some small equipment which are required like blower and other things, and keep in the state of readiness so that with that fire alert system we are able to get almost actual information, sir. Drone also we can try for real time. Chineshwar garu, what you've been saying is yesterday, what are the problems you've been facing? We have identified the issue. The problem is lack of manpower, and this is what you had said yesterday. And Sir, make it clear that part. Sir, manpower problem is there. So we have almost about 70% posts which are vacant. 639 posts is there with APPSC, which they have to go for the recruitment, sir. Second thing, there is no funding support because we are again using the Campa fund. Government of India this year, they have given us just 1 crore for the whole state. So that 1 crore we have released to our people. So a little bit of funding support is required so that we can mobilize some of the equipments which can be given to the staff. And recruitment anyway, it's a process, it will take some time. But some funding support can help us. We have also had a meeting with NDRF and SDRF. And we are also seeking their coordination, NDRF and SDRF coordination. If the fire goes beyond certain magnitude and scale, then we can bank upon that. No, minimum expenditure will support from SDRF. Sisodia, SDRF నుంచి ఇద్దాం. Minimum support, you take that and then control first. Then next time ఎట్లా వస్తే చూద్దాం. ముందు ఎక్విప్మెంట్ అవన్నీ కూడా సెట్ చేసుకోండి. Estimation of loss మీరు అది కూడా చెప్పండి ఒకసారి. Sir, we don't have any studies, but fire, sir, first is it leads to soil erosion, natural regeneration, existing natural regeneration, it has then that is the water stress period, sir, and that is when fire takes place. So animals ki appudu chala hardships untundi. So lot of those animals it migrate and again goes to the habitation. So ultimately overall year after year because of consistent fire, sir, this is causing huge loss of biodiversity and loss of the soil also, which is impacting the agriculture in the adjacent area. No, ఈ ఇయర్ మీరు డ్రాస్టిక్గా కట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? ప్రివెంటివ్ అండ్ కంట్రోలింగ్ ఇమ్మీడియట్గా యు టేక్ యాక్షన్స్ లెటర్స్. దెన్ ఫైనల్గా మళ్ళీ అడుగుతున్నా నెక్స్ట్ మీటింగ్ నుంచి నాకు ఏ విధంగా గ్రీనరీ పెంచుతారో మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూర్చొని అదే మరి స్టేక్ హోల్డర్స్ అందరితో కూర్చొని యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్, యూ హ్యావ్ టు పైలట్ either industry or schools or panchayat or endowments everywhere. What is the percentage you can increase? Yeah, 37-10 meekundi as on today total ga. Sir, and we can At 25%, 20% is from nearly 20-22% from outside. But దీన్ని ఇంక్రీజ్ చేయాలి రెండు ప్యారల్గా. For the last 1 decade, what is the increase or decrease? It's increased. What is the increase? సార్ అది బయాన్యువల్ గా చేస్తారు. అది ఇందాక నేను గేవ్ ద స్టాటిస్టిక్స్ సార్. 15 to 17 లో 3000 అది వచ్చింది. కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చిందని 28 నుంచి 29 వచ్చింది. 29.8. every 2 years. This is almost 23 నుంచి సార్ ఆల్మోస్ట్ 23 నుంచి 28 వరకు వచ్చింది. ఓకే, 23% ఉండేది సార్. 23 నుంచి 23 నుంచి now we are 29.3. It's almost 6.3, sir. ఓకే. Yeah, green plus Yeah. green area. రెండు కలిపి. Forest plus non-forest. ఓకే, ఎనివే ఇప్పుడు ప్లాన్ చేయండి. Yes. మినిమం
50కి వెళ్ళడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో ప్లాన్ చేయండి. 23 to 29 అంటే 6 పెరిగింది, 5, 6. నౌ 21% పెరగాలి. హౌ టు ఇంక్రీజ్ యూ వర్క్ ఇట్ అవుట్. ఎంతవరకు మీరు నరేగా నుంచి ఫండ్స్ ఇచ్చేస్తారు, ఇండస్ట్రీస్, ఎవ్రీథింగ్. So the biggest funding Roads. source is green credit for this. Yeah, no, that is also 7,000 plus odd crores, I think, we're importing timber, sir. Yeah. And అది కొంత మనం చేద్దామని అంటే మనం టు ఇంక్రీజ్ ద ఫారెస్ట్ కవర్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఫర్ టింబర్ అండ్ పంచాయత్ టెంపర్ అవన్నీ వర్కౌట్ చేయండి. అది పంచాయత్లో అది ప్రోగ్రామ్ పెట్టాం సార్, వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దట్. ఓకే, థ్యాంక్ యూ. Sir, just one point on this pollution control, sir. This Yeah. is, you can take it tomorrow with the నో industry. టుమారో ఇండస్ట్రీ అది వచ్చినప్పుడు, స్వచ్ఛ భారత్ వచ్చినప్పుడు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అప్పుడు తీసుకోండి. పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, Okay, sir. ఇండస్ట్రీస్ అన్ని కలిపి ఆ గ్రూప్లో వస్తుంది. Sure, sir. This, now I request water resources. లాస్ట్ సబ్జెక్ట్ ఈ రోజుకి లేట్ అయిపోయింది. Water resources. టుమారో మార్నింగ్. Water resources. ఇప్పుడు వేరే పండిన ఉన్నాడా? ఉన్నావా? ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే టుమారో మార్నింగ్ రైస్, బ్లాక్ గ్రామ్ దాల్, గ్రీన్ గ్రామ్ దాల్, బెంగాల్ గ్రామ్ దాల్, palm oil, potato are high when compared to Government of India prices. The prices of red gram dal, onions, sunflower oil, groundnut oil, sugar, tomato are less than compared to Government of India prices. ఇది రిపోర్ట్. కాబట్టి మీరు అన్నట్టు 5-6% తక్కువ ఉందని లేదు, కరెక్ట్ కాదు. ఇన్ఫ్లేషన్ ఓవరాల్గా ఉంటే కొద్దిగా అటు ఇటు ఉంటుంది, లేకుంటే 0.5% అటు ఇటు ఉండొచ్చు, కానీ 6.21 sir India and Andhra Pradesh is 6.17 sir, October. ఎంతండి? 6.21 is India sir, October, and 6.17 is Andhra Pradesh. దానికంటే 0.05 తక్కువ. Yes, 0.04. 0.05. 0.05 sir. 0.04 sir. Huh? 0.04 sir. 6.21 is all India sir. అందుకే 6.17 is AP. ముందు నువ్వు చెప్పింది కరెక్ట్ అది చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నా, అంతవరకే. కాబట్టి ఇక్కడ వచ్చింది నా అబ్జర్వేషన్, పామ్ ఆయిల్ మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతుంది. ట్యాక్సెస్ ఉన్నా ఏదున్నా కొంచెం కమిటీ కొంచెం డెప్త్కి వెళ్ళండి. మన దగ్గర 121, నేషనల్ లెవెల్ 120. మన దగ్గర ప్రైస్ ఎక్కువ ఉంది. వై? అట్ ఫార్ ఉండాలి కనీసం, లేకుంటే తక్కువ ఉండాలి. ఒకసారి చూసుకోండి. ఓకే.